ఇప్పుడు మనము 5th క్లాస్ ఫస్ట్ లెసన్ ఏ దేశం ఏగినాలో కవి పరిచయం చూసుకుందాం. కవి వచ్చేసి రాయప్రోలు సుబ్బారావు. కవి ఎవరు అనంటే రాయప్రోలు సుబ్బారావు. ఇతని యొక్క కాలం వచ్చేసి 13/3/1892 నుంచి 30/6/1984 వరకు ఈయన కాలం అనమాట. రాయప్రోలు సుబ్బారావు గారి యొక్క బిరుదులు ఏంటేంటి అనంటే అభినవ నన్నయ్య. ఇతని యొక్క బిరుదులు అభినవ నన్నయ్య. ఇంకా నవ్య కవిత పితామహుడిగా పేరు పొందాడు. నవ్య కవితా పితామహుడిగా పేరు పొందాడు. పితామహుడిగా ఇతను పేరు పొందారు. తృణకంకణం, స్నేహలత, స్వప్నకుమారం, కష్టకమల, ఆంధ్రావళి, జడకుచ్చులు, వనమాల మొదలైన కావ్యాలను రచించారు. ఏ ఏ కావ్యాలను రచించారు? ఇతను తృణకంకణం, ఇంకా స్నేహలత, స్వప్నకుమారం, కష్టకమల, ఆంధ్రావళి, జడకుచ్చులు, ఇంకా వనమాల అనే కావ్యాలను ఇతను రచించారు. రమ్యాలోకం, మాధురీ దర్శనం అనే లక్షణ గ్రంథాలు రాశారు. ఏంటేంటి? రమ్యాలోకం, మాధురీ దర్శనం అనే లక్షణ గ్రంథాలు రాశారు. లక్షణ గ్రంథాలు ఏంటేంటి? లక్షణ గ్రంథాలు రమ్యాలోకం, ఇంకా రమ్యాలోకం ఒకటి, మాధురీ దర్శనం. అనే గ్రంథాలు రాశారు. వీరి భాషా సేవను గుర్తించి భారత ప్రభుత్వం పద్మభూషణ్తో సత్కరించింది. ఇతని యొక్క భాషా సేవను గుర్తించి భారత ప్రభుత్వం ఏం చేసింది? పద్మభూషణ్తో సత్కరించింది. ఏ దేశం ఎగినా ఎందుకాలిడినా, ఏ పీఠమెక్కినా ఎవ్వరేమనినా, పొగడరా నీ తల్లి భూమి భారతిని, నిలపరా నీ జాతి నిండు గౌరవము. ఏ పూర్వపుణ్యమో ఏ యోగ బలమో జనించినాడవి స్వర్గఖండమున, ఏ మంచి పువ్వులను ప్రేమించినావో నినుమోచ ఈ తల్లి కనక గర్భమున. లేదురా ఇటువంటి భూదేవి ఎందు, లేరురా మన వంటి పౌరులింకెందు, సూర్యుని వెలుతురుల్ సోకు సందాక, ఓడల జెండాలో ఆడునందాక, అందాక గలయే యనంత భూతలిని, మన భూమి వంటి చల్లని తల్లి లేదు, పాడరా నీ తెంగు బాలగీతములు, పాడరా నీ వీర భావభారతము. అంటే పదాలు అర్థాలు ఇప్పుడు మనం చూసుకున్నాము. అర్థాలు, పదాలు. అర్థాలు. పీఠం అంటే గద్దె, సింహాసనం. పీఠం అంటే గద్దె,
సింహాసనం. పీఠం అంటే గద్దె ఇంకా సింహాసనం. యోగం అంటే అదృష్టం. అదృష్టం. స్వర్గఖండం. స్వర్గఖండం అంటే స్వర్గం లాంటి ఈ భారతదేశం. ఈ భారతదేశం. భారతదేశం. జనించుట అంటే పుట్టుట. జనించుట అంటే పుట్టుట. నెక్స్ట్ చూసుకుందాం అర్థాలు. జనించుట అంటే పుట్టుట. నెక్స్ట్ వన్ వచ్చేసి తెనుగు అంటే తెలుగు. తెనుగు అంటే తెలుగు. కాలిడు అంటే అడుగుపెట్టు. అడుగుపెట్టు. భారతి అంటే భారతదేశం. గర్భము అంటే కడుపు. కడుపు. సోకు అంటే తగులు. అనంతం అంటే అంతులేనిది. అంతు లేనిది. ఇక్కడ కింది అక్షరాలతో మొదలయ్యే పదాలను రాయండి. క అంటే కడవ. కడవ. గ. గ అంటే గడప. చ. చరణం. జ అంటే జడ. టప. డ అంటే డబ్బా. నెక్స్ట్ త అంటే తలుపు. ద అంటే దడ. న అంటే నలుపు. ప అంటే పడవ. బ అంటే బలము. మా అంటే మర. యా అంటే యముడు. రా అంటే రంగు. లా అంటే లత. ఇంకా పక్కన కూడా ఉన్నాయి. వా, షా, శేష, సాహ. అయితే వా అంటే వల, షే అంటే శకటము, షా అంటే షరతు, సా అంటే సరుకు, హ అంటే హంస. లెసన్ 5th క్లాస్ తెలుగు సాయం. కవి పరిచయం వచ్చేసి కవి ఎవరు అంటే జాకోబ్. ఇతని కాలం వచ్చేసి 1913 నుంచి 1991 వరకు. అయితే ఇతను జాకోబ్ దక్షిణాఫ్రికా నవల రచయిత. ఎవరితను? విశేషాంశాలు ఏంటి అనంటే
దక్షిణాఫ్రికా నవల రచయిత. ఇంకా కథ రచయిత. కవి సంపాదకుడు. కవి సంపాదకుడు. ఇది ఒక అనువాద కథ. సాయం అనేది ఇప్పుడు మనం అర్థాలు చూసుకుందాం. ఇది ఒక అనువాద కథ. పదజాలం. దృశ్యం అనంటే చూడదగినది. అర్థాలు. పదాలు అర్థాలు. దృశ్యం. దృశ్యం అంటే చూడదగినది. చూడదగినది. నెక్స్ట్ కష్టం. కష్టం అంటే ఇబ్బంది. కష్టం అంటే ఇబ్బంది. నెక్స్ట్ ఆత్రం అంటే తొందర. ఆత్రం అంటే తొందర. అవధులు అంటే హద్దులు. తొందర. అవధులు. అవధులు అంటే హద్దులు. గుంపు అంటే సమూహం. ఇక్కడ రాస్తున్నాను. సమూహం. ఆసక్తి అంటే అపేక్ష. ఆసక్తి, అపేక్ష. ఇప్పుడు ఒత్తు ఉన్న పదాలు రాయండి. ఇక్కడ కవి పరిచయం మహాత్మా గాంధీ గురించి ఇక్కడ ఉంది. జంధ్యాల పాపయ్య శాస్త్రి. కాలం వచ్చేసి 4/8/1912 అతని కాలం. జంధ్యాల పాపయ్య శాస్త్రి కరుణశ్రీగా సుప్రసిద్ధులు. ఇతను కరుణశ్రీగా సుప్రసిద్ధులు. ఉదయశ్రీ, విజయశ్రీ, కరుణశ్రీ, అరుణ కిరణాలు మొదలైనవి వీరి ప్రసిద్ధ ఖండ కావ్యాలు. పిల్లల కోసం తెలుగు బాల శతకం రచించారు. పాపయ్య శాస్త్రి యొక్క ప్రసిద్ధ కావ్యాలు, ఖండ కావ్యాలు ఏవి అనంటే ఉదయశ్రీ, విజయశ్రీ, కరుణశ్రీ, అరుణ కిరణాలు. పిల్లల కోసం తెలుగు బాల శతకం రచించారు ఇతను. ఇక్కడ ఒత్తున్న పదాలు రాయాలి అనంటే ఇక్కడ ఖ అనంటే అక్క. ఒక్క నిమిషం. ఒత్తు ఉన్న పదాలు రాయాలి.
ఖ ఖ ఉంది, ఇది అక్క. నేను డైరెక్ట్ ఆన్సర్స్ రాసేస్తున్నా. అక్క. నెక్స్ట్ మొగ్గ, గ గ అంటే మొగ్గ. తర్వాత చా ఉంది, పచ్చిక. జ అంటే ముజ్జగము. నెక్స్ట్ ట అంటే బుట్ట. కట్రాత. తర్వాతది బుట్ట, ట. నెక్స్ట్ త ఉంది, అత్త. తర్వాతది ద అంటే గ్రద్ద. తర్వాత ప అని అంటే చిప్ప. నెక్స్ట్ మ అమ్మ. అమ్మ. యా ఉంది, అయ్య. తర్వాత ర అని అంటే కర్ర. థర్డ్ లెసన్ వచ్చేసి కొండవాగు కవి పరిచయం చూసుకుందాము. కవి వచ్చేసి చెరుకుపల్లి జమదగ్ని శర్మ. ఇతని యొక్క కాలం వచ్చేసి 1920 నుండి 1986 వరకు. కలం పేరు వచ్చేసి కలం పేరు జమదగ్ని. జమదగ్ని. ఇతర రచనలు ఇతర రచనలు మోదయం, చిలుక గోరింక, అన్నదమ్ములు. పైన రాస్తున్నాను. అన్నదమ్ములు, ధర్మదీక్ష మొదలగునవి. ధర్మ దీక్ష మొదలైనవి. విశేషాంశాలు వచ్చి ఈయన మంచి కవి. వీరు మంచి కవి. మంచి కవి ఇంకా కథకుడు. వీరు పిల్లల మనస్తత్వ చిత్రణ ప్రధానంగా కథలు రాశారు. పిల్లల యొక్క మనస్తత్వ చిత్రణ ప్రధానంగా కథలు రాశారు. మంచి కవి, కథకుడు. వీరు పిల్లల యొక్క మనస్తత్వ చిత్రణ ప్రధానంగా కథలు రాశారు. ఇప్పుడు పదాలు అర్థాలు చూసుకుందాం మనం.
మేట, ఇసుక ప్రదేశం. మేట అంటే ఇసుక ప్రదేశం. వాగు అంటే చిన్న ఏరు. చిన్న ఏరు. జాలువారు అంటే జారుతున్న. జారుతున్న. క్షేమం అంటే కులాస. క్షేమం అంటే కులాస. క్షేమం అంటే కులాస. బాట. బాట అంటే దారి. పొద్దు అంటే రోజు, దినం. పొద్దు అంటే రోజు ఇంకా దినం. దృశ్యం, సన్నివేశం. దృశ్యం అంటే సన్నివేశం ఇంకా చూడదగినది. దగినది. బారులు అంటే వరుసలు. బార్లు. వరుసలు. లంక. లంక అంటే నదిలో పైకి లేచి ఉన్న భూభాగం. నదిలో పైకి లేచి ఉన్న భూభాగం. నెక్స్ట్ చూద్దాం. కదం తొక్కు. కదం తొక్కు అంటే ఉత్సాహంతో ముందుకు వెళ్ళు. ఉత్సాహంతో ముందుకు వెళ్ళు. ఇక్కడ క్వశ్చన్ ఆన్సర్స్. జావేద్ సెలవులలో రామం వాళ్ళ ఊరు వెళ్ళాడు కదా, అక్కడ ఏమేం చేశాడో చెప్పండి. జవాబు వచ్చేసి జావేద్ రామం వాళ్ళ ఊళ్ళో రకరకాల కొండలు, బిలబిలమంటూ పారే వాగులు, పచ్చని చెట్లు, మిట్టపల్లాల దారులు, కొండల మీద నుండి జాలువారుతున్న బోలెడన్ని నీటిపాయలు, గుట్టలు, గుట్ట మధ్యలోని నీటి బొగ్గ, పాము మెలికల్ లాంటి దారులు, కొండపల్లి బొమ్మల్లాంటి ఇళ్లను చూశాడు. మీరు ఏదైనా ఊరు వెళ్ళడానికి ఏమేమి సిద్ధం చేసుకుంటారో చెప్పండి. అంటే ఏదైనా ఊరు వెళ్ళాలంటే ముందుగా మనం ఏమేమి తీసుకుంటాం? వెళ్ళే ఊరు, దాని విశిష్టత, అక్కడ చూడదగ్గ ప్రదేశాల సమాచారం దగ్గర పెట్టుకుంటాం. వెళ్ళటానికి కావలసిన బట్టలు, ఉదయం నుండి రాత్రి వరకు కావలసిన నిత్యావసర వస్తువులు,
అవసరమైన మందులు, సరిపడినంత డబ్బులు, తెలిసిన వాళ్ళ ఫోన్ నెంబర్లు, తినడానికి సరిపడే తినుబండారాలు, చక్కని దృశ్యాలను ఫోటో తీయడానికి కెమెరా మొబైల్స్, చార్జర్లు మొదలైనవన్నీ సిద్ధం చేసుకుంటాం. థర్డ్ క్వశ్చన్, మీ ఊరిలో మీకు నచ్చిన విషయాలను చెప్పండి. అంటే మా ఊరిలో అన్నీ నాకు నచ్చిన విషయాలే. ఊరి బయట నుండి మధ్య దాకా పచ్చగా పరుచుకున్న పంట పొలాల్లో 24 గిలకలతో ఉన్న పెద్ద ఊటబావి, పక్కనే చెరువు, పెద్ద కొండ, కొండపైనే కోనేరు ప్రక్క దీపాల గుడి, ఊరి మధ్యలో వేణుగోపాల స్వామి గుడి, శివాలయం, రాముడు తయారు చేసే జిలేబీ కొట్టు, చెరువు ప్రక్కనే పార్కులో పెద్ద వేదిక పైన గొట్టాల మైకులలో నుండి వినిపించే వార్తలు, ఊరి మధ్యలోని రచ్చబండ, ఇవన్నీ మా ఊరిలో నాకు నచ్చే విషయాలు అని రాయాలి. అయితే ఇప్పుడు తర్వాతది చదవడం, వ్యక్తపరచడం. పాఠం చదవండి. కింది వాక్యాలు పాఠంలో ఏ పేరాలో ఉన్నాయో గుర్తించి గీత గీయండి. పేరా సంఖ్య రాయండి. పేరా సంఖ్య రాయాలట. అయితే చూద్దాం. చదవడం, వ్యక్తపరచడం. పాఠం చదవండి. కింది వాక్యాలు పాఠంలో ఏ పేరాలో ఉన్నాయో గుర్తించి గీత గీయండి. పేరా సంఖ్య రాయండి అంట. పాఠంలో ఏ పేరాలో ఉన్నాయో గుర్తించి గీత గీయాలి. పేరా సంఖ్య రాయండి. ఫస్ట్ వన్ వచ్చేసి సూర్యకాంతి పడి ఆ పాయలన్నీ తలతల మెరుస్తున్నాయి. సూర్యకాంతి పడి ఆ పాయలన్నీ తలతల మెరుస్తున్నాయి అంటే నాలుగవ పేర ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ దానికి. సెకండ్ క్వశ్చన్ ఆన్సర్ వచ్చేసి చూడాలనుకోవాలే కానీ ప్రకృతిలో ప్రతి దృశ్యం అందమైనదే. చూడాలనుకోవాలే కానీ ప్రకృతిలో ప్రతి దృశ్యం అందమైనదే. 8వ పేర. థర్డ్ వన్ ఆన్సర్ వచ్చేసి ఆ వాగు పుట్టిన చోటికి ఎలా వెళ్ళడమా అనే ఆలోచన నాకు. ఆ వాగు పుట్టిన చోటికి ఎలా వెళ్ళడమా అనే ఆలోచన నాకు. ఎక్కడ ఉంది? 2వ పేరాలో ఉంది. రెండవ పేర. ఫోర్త్ వన్ ఆన్సర్ మేఘాలు ఏనుగుల్లా బారులు తీసి వరుసగా నడుస్తున్నట్లు ఉంది. మేఘాలు ఏనుగుల్లా బారులు తీసి వరుసగా నడుస్తున్నట్లు ఉంది. ఏ పేరాలో ఉంది? 7వ పేర. ఏడవ పేర. ఫిఫ్త్ వన్ వచ్చేసి దూరాన ఉన్న ఇళ్ళన్నీ కొండపల్లి బొమ్మల్లా ఉన్నాయి. దూరాన ఉన్న ఇళ్ళన్నీ కొండపల్లి బొమ్మల్లా ఉన్నాయి. ఆన్సర్ వచ్చేసి 6వ పేర. నెక్స్ట్ వన్
పేరాను చదవండి, ప్రశ్నలకు జవాబు రాయండి. హెలెన్ కెల్లర్. పేరాను చదవండి, ప్రశ్నలకు జవాబులు రాయండి. ప్రశ్నలకు జవాబు రాయండి. అయితే స్టోరీ ఎవరి గురించి అంటే హెలెన్ కెల్లర్. ఇదంతా రాయడానికి చాలా టైం పడుతుంది, సో నేను హెడింగ్ మాత్రమే ఇస్తాను. హెలెన్ కెల్లర్. అయితే హెలెన్ కెల్లర్ మన అందరిలా చూడలేదు. హెలెన్ కెల్లర్ మన అందరిలా చూడలేదు, కానీ స్పర్శ ద్వారా గ్రహిస్తుంది. హెలెన్ కెల్లర్ చూడలేదు కానీ స్పర్శ ద్వారా గ్రహిస్తుంది. ఆమె ఏమంటుందో ఆమె మాటల్లోనే చూడండి. ఆమె ఏమంటుందో ఇప్పుడు ఆమె మాటల్లోనే చూడండి అని అంటున్నారా? ఆమె మాటల్లో చూద్దాం. పోక చెక్క నున్నదనాన్ని. ఏంటి? పోక చెక్క నున్నదనాన్ని అంటే నునుపుదనాన్ని, నున్నదనాన్ని, దేవదారు వృక్షాల కరుకుదనాన్ని, దేవదారు వృక్షాల కరుకుదనాన్ని, దేవదారు వృక్షాల కరుకుదనాన్ని నా స్పర్శతో గుర్తిస్తాను. అంటే తను ఏ వాటిని గుర్తిస్తుంది అంటే పోక చెక్క నున్నదనాన్ని, దేవదారు వృక్షాల కరుకుదనాన్ని తన స్పర్శతో గుర్తిస్తుంది. వసంతకాలంలో కొత్త పరిమళాల పూల కోసం అన్వేషిస్తాను. వసంతకాలంలో కొత్త పరిమళాల పూల కోసం, వసంతకాలంలో పువ్వులన్నీ కొత్తగా పరిమళిస్తుంటాయి కదా, ఆ పూల కోసం అన్వేషిస్తాను అంటుంది. పట్టు వంటి ఆ పూల రెక్కల మృదుత్వాన్ని తాకినప్పుడు, పట్టు వంటి ఆ పూల రెక్కల మృదుత్వాన్ని తాకినప్పుడు, వాటి సువాసనను ఆస్వాదించినప్పుడు చెప్పలేనంత ఆనందం కలుగుతుంది. పూల యొక్క రెక్కలను ముట్టుకుంటే ఏ విధంగా ఉంటుంది? చాలా మృదువుగా ఉంటుంది కదా. వాటిని తాకినప్పుడు, ఇంకా వాటి సువాసన ఆస్వాదించినప్పుడు, వాటి యొక్క పరిమళాన్ని ఆస్వాదించినప్పుడు చెప్పలేనంత ఆనందం కలుగుతుంది అని చెప్తుంది. ఒక చెట్టు కొమ్మకు చేతిని ఆనించగానే ఏదో ఒక పక్షి కుహు కుహు శబ్దాలు చెవుల్లో మారుమ్రోగుతాయి. ఇప్పుడు మనము ఒక చెట్టు కొమ్మను చేతితో పట్టుకుంటాం కదా, ముట్టుకోగానే పక్షి కుహు కుహు అనే శబ్దాలు చెవిలో మారుమ్రోగుతాయి. సెలయేటి ప్రవాహంలో చేతిని ఉంచినప్పుడు, సెలయేరు పారుతుంటుంది కదా, ఆ ప్రవాహంలో మన చేతిని ఉంచినప్పుడు వేళ్ళ సందుల నుండి నీళ్లు ప్రవహించడం నాకు పట్టరాని ఆనందాన్ని ఇస్తుంది అని హెలెన్ కెల్లర్ చెప్తుంది. అయితే క్వశ్చన్ వచ్చేసి హెలెన్ కెల్లర్ స్పర్శ ద్వారా ఏమేమి గుర్తించేది? హెలెన్ కెల్లర్ స్పర్శ ద్వారా ఏమేమి గుర్తించేది అని అంటే ఫస్ట్ వన్ ఆన్సర్ వచ్చేసి ఇదే, పోక చెక్క నున్నదనాన్ని, దేవదారు వృక్షాల కరుకుదనాన్ని గుర్తించేది. ఇప్పుడు సెకండ్ క్వశ్చన్ ఆన్సర్ చూసుకుందాం. సెకండ్ క్వశ్చన్ ఏంటి అని అంటే హెలెన్ కెల్లర్ పూలను ఎలా వర్ణించింది అంటే హెలెన్ కెల్లర్ పూల రెక్కల మృదుత్వాన్ని పట్టుతో పోల్చి వర్ణించింది. పూల రెక్కల మృదుత్వాన్ని పట్టుతో పోల్చి వర్ణించింది. దేనితో వర్ణించింది? పట్టుతో పోల్చి వర్ణించింది హెలెన్ కెల్లర్ పూలను. దీని ఆన్సర్ రాస్తున్నా. హెలెన్ కెల్లర్ పూల రెక్కల మృదుత్వాన్ని మృదుత్వాన్ని దేనితో పోల్చింది? పట్టుతో పోల్చి వర్ణించింది.
థర్డ్ క్వశ్చన్, హెలెన్ కెల్లర్కి ఆనందాన్ని కలిగించినవి ఏవి? హెలెన్ కెల్లర్కి ఆనందాన్ని కలిగించినవి ఏవి? థర్డ్ క్వశ్చన్ ఆన్సర్. హెలెన్ కెల్లర్కి పట్టు వంటి పూలరెక్కల మృదుత్వాన్ని తాకడం. పూలరెక్కల మృదుత్వాన్ని తాకడం. ఇంకా వాటి సువాసనను ఆస్వాదించడం. పక్షుల కుహు కుహు శబ్దాలు. చెవులలో కుహు కుహు శబ్దాలు చెవుల్లో మారుమ్రోగడం. సెలయేటి ప్రవాహంలోని చేతిని సెలయేటి వేళ్ళ మధ్య నుండి నీళ్లు ప్రవహించడం. నీళ్లు ప్రవహించడం అనేవి హెలెన్ కెల్లర్కి ఆనందాన్ని కలిగించాయి. పదజాలం. కింది గీతాన్ని చదవండి. మొదటి వాక్యం ఏ పదంతో ముగుస్తుందో, మొదటి వాక్యం ఏ పదంతో ముగుస్తుందో, రెండవ వాక్యం ఆ పదంతో ప్రారంభం అవ్వడాన్ని ఏమంటారు? ముక్తపద గ్రస్తమని అంటారు. ముక్తపద గ్రస్తం అంటే మొదటి వాక్యం ఏ పదంతో అయితే ముగుస్తుందో రెండవ వాక్యం ఆ పదంతోనే ప్రారంభం అవ్వాలి. దాన్ని ఏమంటారు? ముక్తపదగ్రస్తం అని అంటారు. గీత గీసిన పదాలను ఉపయోగించి ఇలాంటి వాక్యాలను మీరు రాయండి. ఇక్కడ ఫస్ట్ వన్ వచ్చేసి సెలయేటి దరినొక్క చెంగల్వ బాట. సెలయేటి దరినొక్క చెంగల్వ బాట, బాట వెంటనే పోతే పువ్వుల తోట, తోటలో ఒక పెద్ద దొరలుండు కోట, కోటలో రతనాలు కురిచిన పీట, పీట ఎక్కి దూకిన ఆట, ఆటకే కోయిలల అందాల పాట, పాటయే పసమించు బంగారు మూట. అయితే ఇక్కడ సెలయేటి దరినొక్క చెంగల్వ బాట, సెలయేటి దరినొక్క చెంగల్వ బాట అంటే డాష్ ఇచ్చారు కదా, అక్కడ ఏంటి అంటే అదిగో చక్కని బాట. నేను ఆన్సర్స్ రాస్తున్నాను. ఫస్ట్ వన్ది అదిగో చక్కని బాట. నెక్స్ట్ బాట వెంటనే పోతే పువ్వుల తోట. బాట కింద ఇక్కడ అండర్లైన్ చేశారు. గీత గీసిన పదాలను ఉపయోగించి ఇలాంటి వాక్యాలను మీరు రాయండి. అంటే బాట కింద అండర్లైన్ ఉంది కదా, ఫస్ట్ వాక్యం మొదటి వాక్యము బాటతో ముగిసింది. సో మనం ఏం చేయాలి? బాట వెంటనే పోతే పువ్వుల తోట, సెకండ్ది బాటతోనే స్టార్ట్ అయ్యింది కదా. సో ఇప్పుడు ఆ పదాన్ని యూజ్ చేసి ఏ పదం కింద అయితే అండర్లైన్ చేసి ఉందో ఆ పదాన్ని యూజ్ చేసి మనం వాక్యాన్ని రాయాలి. బాట కింద అండర్లైన్ ఉంది కాబట్టి అదిగో చక్కని బాట. ఇప్పుడు సెకండ్ వన్ అండర్లైన్ వర్డ్ ఏంటి? అండర్లైన్ వర్డ్ తోట. నేను ఇక్కడ అండర్లైన్ చేసేది రాస్తాను. జస్ట్
మీకు తెలవడం కోసం. సెకండ్ వన్ తోట కింద అండర్లైన్ ఉంది. సో దీనికి ఆన్సర్ వచ్చేసి బాట పక్కనే తోట. బాట పక్కనే తోట. నెక్స్ట్ అండర్లైన్ చేసింది తోటలో ఒక పెద్ద దొరలుండు కోట. కోట కింద అండర్లైన్ చేసి ఉంది. థర్డ్ వన్ కోట అంటే దీంతో మనం ఇప్పుడు వాక్యాన్ని రాయాలి. తోట పక్కనే కోట. తోట పక్కనే కోట. ఇప్పుడు ఫోర్త్ వన్ కోటలో రతనాలు కురిచిన పీట. పీట కింద అండర్లైన్ చేసి ఉంది. పీట అంటే కోట ఎక్కుటకు అదునైన పీట. కోట ఎక్కుటకు అదునైన పీట. ఫిఫ్త్ వన్ చూద్దాం. ఫిఫ్త్ వన్ పీట ఎక్కి దూకిన ఆటపీట. మళ్ళీ పీట. ఇంకా పీట ఎక్కి దూకిన ఆట పీట. ఆట అయితే పైరానుల్లా ప్రియమైన ఆట. పైరానుల్లా ప్రియమైన ఆట. సిక్స్త్ వన్ ఇప్పుడు ఆటకే కోయిలల అందాల పాట. పాట కింద అండర్లైన్ ఉంది. ఆట మధ్యన వినిపించే పాట. ఆట సెవెంత్ వన్ పాటయే పసమించు బంగారు మూట. మూట కింద అండర్లైన్ చేసి ఉంది. మూట. పాట నాకందించే ముత్యాల మూట. ముత్యాల మూట. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ కింది పదాలు చదవండి. కొండవాగు పాఠంలో కవి వేటిని వేటితో పోల్చాడో జతపరచండి. పూర్తి వాక్యంగా రాయండి. కింది పదాలు చదవండి. కొండవాగు పాఠంలో కవి వేటిని వేటితో పోల్చాడో జతపరచాలి. పూర్తి వాక్యంగా రాయండి అంటున్నాడు. అయితే ఇప్పుడు మనం డైరెక్ట్గా జతపరచుమకి వెళ్దాం. ఫస్ట్ వన్ వచ్చేసి వాగు. వచ్చేసి కొండపల్లి బొమ్మలు. కొండపల్లి బొమ్మలు. సెకండ్ వన్ బండ. గీతలు. థర్డ్ వన్ దారులు.
ఏనుగుల బారులు. ఫోర్త్ వన్ ఇల్లు. సింహాసనం. ఫిఫ్త్ వన్ మేఘాలు. కామధేనువు. ధేనువు. సో వీటిని ఏమడుగుతున్నారు ఇక్కడ? కవి వేటిని వేటితో పోల్చాడో జతపరచాలి. వాగుని ఏ విధంగా పోల్చాడు? కామధేనువుతో పోల్చాడు. కామధేనువు. ఆ ఊరి వాళ్ళు ఆ వాగును కామధేనువుగా భావిస్తారు. వాగు అంటే కామధేనువు. నెక్స్ట్ ఇంకా బండ. బండను దేనితో పోల్చాడు కవి? వాగు కామధేనులా ఉంది. బండ సింహాసనం. ఆ బండ సింహాసనంలా ఉంది. సింహాసనం లాంటి ఆ బండ మీద కూర్చున్నాం. బండని సింహాసనంతో పోల్చాడు. ఇంకా థర్డ్ వన్ దారులు. దారులు అంటే గీతలు. ఆ దారులు వెడల్పైన గీతలుగా కనిపిస్తున్నాయి. దారులు అంటే గీతలు. ఫోర్త్ వన్ ఇల్లు. ఇల్లు ఏ విధంగా కనిపిస్తున్నాయి? కొండపల్లి బొమ్మల్లాగా ఉన్నాయి. ఆ ఇల్లు కొండపల్లి బొమ్మల్లాగా ఉన్నాయి. నెక్స్ట్ వన్ మేఘాలు. మేఘాలు వేటితో పోల్చాడు? ఆ మేఘాలు ఒత్తుగా కదులుతూ ఏనుగుల బారులు తీసి నడుస్తున్నట్లు కనిపించాయి. ఏనుగుల బారులు. ఓకే. నెక్స్ట్ది కింది వర్ణన పదాలు చూడండి. ఇచ్చిన పదాలకు మీరు వర్ణన పదాలు రాయండి. ఇక్కడ వాగు తలతల మెరుస్తుంది. వాగు బిలబిల పారుతుంది. వాగు పాము నడక నడుస్తుంది. వాగు బుసబుస పొంగుతుంది. ఇప్పుడు మేఘాలు ఇచ్చారు. ఇక్కడ మేఘాలను మనం రాద్దాం. మేఘాలు. వాగు గురించి అయిపోయింది. ఇప్పుడు మనం మేఘాలు 4 ఇచ్చాడు. మేఘాలు మెరమెర మెరుస్తున్నాయి. మెరుస్తున్నాయి. తర్వాత పెళ్ళ పెళ్ళ ఉరుముతున్నాయి. నెక్స్ట్ది గబగబా నడుస్తున్నాయి. మేఘాలు గబ నడుస్తున్నాయి. తర్వాత మేఘాలు జలజల కురుస్తున్నాయి. తర్వాత పట్టిక ఆధారంగా వాక్యాలను తయారు చేయండి. ఇక్కడ ఒక పట్టిక ఇచ్చారు. నేను విజయవాడ వెళ్ళి దుర్గగుడి చూశాను. అన్నింటికి నేను రాయాలి. నేను అని రాసి సెకండ్ వాక్యం ధవళేశ్వరం ఉంది కదా, ధవళేశ్వరాన్ని యాడ్ చేయాలి. నేను ధవళేశ్వరం వెళ్ళి. సెకండ్ది కాటన్
బ్యారేజీ చూశాను. తర్వాత నేను శ్రీకాకుళం వెళ్ళి శాలిహొండం చూశాను. నేను అరకు వెళ్ళి బొర్రా గుహలు చూశాను. నేను ఒంటిమిట్ట వెళ్ళి ఏం చూశాను? రామాలయం చూశాను. అంతే. పట్టిక తర్వాత ప్రశ్నలు ఉన్నాయి. నీటి బుగ్గ దగ్గర నుండి పాయలు ఎలా వస్తున్నాయి అని అంటే, నీటి బుగ్గ నుండి పాయలు కొన్ని పారుతున్నాయి, కొన్ని నృత్యం చేస్తున్నాయి, కొన్ని పాము నడకలు నడుస్తున్నాయి, కొన్ని బుసబుస పొంగుతున్నాయి. సెకండ్ వన్, కొండపై నుండి చూస్తుంటే ఊరు ఎలా కనిపిస్తుంది అంటే, కొండపై నుండి చూస్తుంటే ఆ ప్రదేశం అంతా వివిధ రంగులతో చేసిన దేశపటంలా, ఖాళీదారులు, వాగులు, రోడ్లు, వెడల్పైన గీతల్లా, దూరాన ఉన్న ఇళ్ళన్నీ కొండపల్లి బొమ్మల్లా, ఎటు చూసినా ప్రకృతి సౌందర్యంతో ఊరు కనిపిస్తుంది. థర్డ్ క్వశ్చన్ వచ్చేసి, ఆకాశంలో మేఘాలు ఎలా కనిపిస్తున్నాయి? ఆకాశంలో మేఘాలు ఎలా కనిపిస్తున్నాయి అంటే, పింజ మబ్బుల్లా ఒకదాని మీద ఒకటి పడి దొర్లుతూ విన్యాసాలు చేస్తున్నాయి. తూర్పున నల్లని మేఘాలు ఒత్తుగా కదులుతున్నాయి. అవి ఏనుగు బారులు తీసిన వరుసగా నడుస్తున్నట్లు, కొన్ని కదం తొక్కుతున్నట్లు కనిపిస్తున్నాయి. ఇక్కడ పేరా ఇచ్చాడు. సృజనాత్మకత, పిల్లలు నేలపట్టు. పేరా చదవండి. తర్వాత పేరా చదవండి. చదివిన తర్వాత ఇక్కడ కింద ఇచ్చారు ప్రశంస, భాషాంశాలు. ఈ కింది పేరాను చదవండి. చదివి ఇందులో నామవాచకాలను గుర్తించాలి. నామవాచకం అంటే ఏమిటి? వ్యక్తుల పేర్లు, ఊర్ల పేర్లు, వస్తువుల పేర్లు, ప్రదేశాల పేర్లు, ఇలా పేర్లను తెలిపే పదాలను ఏమంటారు? నామవాచకం అంటారు. నామవాచకం అంటే ఏంటి అని అంటే, నామ వస్తువుల పేర్లు, ఊర్ల పేర్లు, పేర్లు, ఇంకా వ్యక్తుల పేర్లు, వ్యక్తుల పేర్లు, వస్తువుల పేర్లు, ఊర్ల పేర్లు, ప్రదేశాల పేర్లు, ఇలా పేర్లను తెలిపే పదాలను ఏమంటారు? నామవాచకం అంటారు. అయితే కింది వాక్యాలను చదవండి, నామవాచకాలను గుర్తించండి, వాటికి కింద గీత గీయండి. సరళ మామిడి పండు తింటుంది. ఇక్కడ నామవాచకం అంటే ఏంటి? వ్యక్తుల పేర్లు, వస్తువుల పేర్లు, ఊర్ల పేర్లు, ఇంకా ప్రదేశాల పేర్లు. ఇలా పేర్లు ఉంటాయి కదా, వీటిని ఏమంటారు? పేర్లను తెలిపే పదాలను నామవాచకాలను అంటారు. అయితే సరళ మామిడి పండు తింటుంది. ఇక్కడ నామవాచకం ఏదేది అని అంటే, ఫస్ట్ వన్ సరళ, వ్యక్తి యొక్క పేరు, ఇంకా పండు యొక్క పేరు, మామిడి పండు కూడా ఇది వస్తువే, మామిడి పండు. ఇక్కడ సరళ అనేది పేరు, ఇక్కడ ఫ్రూట్ యొక్క పేరు. అంతేనా? ఇవి నామవాచకాలు. సెకండ్ వన్, కరీం సెలవులకు పాలకొల్లు వెళ్ళాడు. పాలకొల్లు అనేది ఊరి పేరు కదా, పాలకొల్లు అవుతుంది కరీం. కరీం అంటే వ్యక్తి యొక్క పేరు. కరీం ఇంకా పాలకొల్లు రెండు నామవాచకాలు. థర్డ్ వన్, చెల్లాయమ్మ అడవికి వెళ్ళి విస్తరాకులు తెచ్చింది. ఇక్కడ చెల్లాయమ్మ అనేది ఇంకా అడవి కూడా, అడవి విస్తరాకులు.
నెక్స్ట్ ఫోర్త్ వన్, శ్రీను వాళ్ళ నాన్నగారు కారులో తిరుపతి వెళ్ళారు. ఇక్కడ శ్రీను వాళ్ళ నాన్నగారు, కారు కూడా వస్తువు యొక్క పేరు కారు, తిరుపతి. తిరుపతి అంటే ప్రదేశం పేరు. ఇక్కడ ఫోర్త్ వన్, శ్రీను కారు ఇంకా తిరుపతి. ఇవన్నీ నామవాచకాలు. ఇంకా విశేషణ కింది పేరాన చదవండి. నేను గ్రామానికి సేవ చేస్తే ప్రదేశానికి సేవ చేసినట్లే. ఈ విశేషణ రూపాలు కొన్ని. నేను, నా, అవి, వాని, వాటి, నీవు, నీ, మేము, మా, తాను, తన, తాము, తమ, వారు, వాళ్ళ, మనం, మన, మీరు, మీ, అతడు, వాడు, వీడు, అది, దాని. సర్వనామాల ద్వితీయ విభక్తి రూపాలు కింది విధంగా ఉంటాయి. నిన్నుల కూర్చి గురించి ద్వితీయ విభక్తి. నేను, నన్ను, మనం, మనల్ని, మీరు, మిమ్మల్ని, వాళ్ళు, వాళ్ళని, అని, వాటిని, తాము, తమర్ని, నీవు, నిన్ను, వాడు, అతడు, వాణ్ణి, అతన్ని, అది, దాన్ని. ఇక్కడ తర్వాత సర్వనామాలు. సర్వనామము అంటే ఏంటి అని అంటే, నేను, నా పేరుకు బదులుగా యూజ్ చేసే దాన్ని సర్వనామం అంటారు. ఇక్కడ చూడండి సర్వనామాలు. కింది వాక్యాలు చదవండి. సర్వనామాల కింద గీత గీయండి. కిరణ్ గ్రామ సచివాలయంలో పనిచేస్తున్నాడు. ఆయన కార్యాలయం నుండి సాయంత్రం ఇంటికి వస్తాడు. ఆయన అంటే ఎవరిక్కడ? కిరణ్. అంటే పేర్లకు బదులుగా వాడేదాన్ని సర్వనామం అంటారు. సర్వనామం. ఫస్ట్ వన్ ఆయన. నెక్స్ట్ సెకండ్ వన్, రాణి దివ్య స్నేహితులు, వాళ్ళు కలిసి ఆటలు ఆడతారు. వాళ్ళు అంటే వాళ్ళు ఎవరు? రాణి, దివ్య. వాళ్ళు. థర్డ్ వన్, మేరీ పాటలు పాడుతుంది. ఆమె పాటల పోటీల్లో బహుమతి గెలుచుకుంది. ఆమె అంటే ఎవరిక్కడ? మేరీ. మేరీకి బదులుగా ఏం వాడుతున్నారు? ఆమె. ఆమె అనేది సర్వనామం. ఫోర్త్ వన్, లంబసింగి అందమైన ప్రదేశం. అది చాలా చల్లగా ఉంటుంది. అది అనేది ఇక్కడ సర్వనామం. అది. ఇక్కడ కవి పరిచయం వచ్చేసి కవి పరిచయం ఏడిద కామేశ్వరరావు. ఏడిద కవి వచ్చేసి ఏడిద కామేశ్వరరావు. కాలము 12/9/1913 to 1984. రచనలు వచ్చేసి రాష్ట్రగీతం, జైలు రోజులు. ఇక్కడ రాష్ట్ర గీతం, జైలు రోజులు, ఇండోనేషియా చరిత్ర, మరియు బాలల కోసం పాటలు. బాలల కోసం పాటలు, నాటికలు రాశారు.